వెల్కమ్ టు ఫోకస్ ఫటాఫట్ న్యూస్. ఈరోజు జమిలీ ఎలక్షన్ల కమిటీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు నివేదిక సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చినటువంటి నివేదికని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాకుండా ఈ జమిలీ కమిటీ వేసినటువంటి కమిటీకి అధ్యక్షులుగా రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. మిగతా రాజకీయ ప్రముఖ నాయకులందరితోటి కలిపి ఈ కమిటీని వేయడం జరిగింది. దీనిలో న్యాయాధికారులు కూడా ఉన్నారు, జడ్జిలు కూడా ఉన్నారు. ఇలాంటి అన్ని నివేదికను ఈరోజు సమర్పించడం జరిగింది. ఈ సమర్పించిన నివేదికను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే శీతాకాలంలో ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అమిత్ షా కూడా మొన్న చెప్పడం జరిగింది. ఈ సీజన్లో అంటే శీతాకాలం సమయానికి మేము ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ల ప్రక్రియని ఖచ్చితంగా తీసుకొస్తామని తెలియజేశారు. ఇదే జమిలీ ఎలక్షన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉందో అక్కడ ఖచ్చితంగా ఆ బిల్లుని తిరస్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.